సోషల్ మీడియాలో చాలా వరకు ఆల్రెడీ కుంభమేళా ప్రారంభమైన తర్వాత రకరకాల యోగుల్ని చూడడానికి చాలా గంభీరంగా భయంకరంగా ఉన్న ఆకారంతో ఉన్న వాళ్ళు పాములు చేతిలో పట్టుకున్నట్టు, నోట్లోంచి మంటలు తీస్తున్నట్టు, ఒకరిపైన ఒకరు ఎక్కి ఉన్నట్టు, నాట్యాలు చేసి రకరకాలుగా చూపిస్తున్నారు. ఇదంతా గ్రాఫిక్స్ ఇలాంటి వాళ్ళు నిజంగా వచ్చున్నారా అక్కడికి? అవి కొన్ని సాధనా స్వరులని వాళ్ళు కొద్ది మంది ఉంటారు. వాళ్ళు భగవంతుడి రూపాలని, శక్తులని కనికట్ల ద్వారా చూపిస్తారు. కొద్దిమంది నిజమైన ఆచరణతో, నిజమైన ధర్మంగా వాళ్ళకి ఎవరైతే రుణం ఉన్నారో, కలుస్తున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన వాక్కుని, ఇవ్వాల్సిన రక్షణ ఇస్తున్నారు. అందరూ సమిష్టిగా కుంభము అంటే నాగసాధువులు, మునులు, ఋషులు, కిన్నెర కింపురుషులు, గాన గంధర్వులు, అందరు దేవతలందరి సాక్షాత్కారం కూడా అక్కడ కనిపిస్తుంది. దాన్ని ముందుండి నడిపే వాళ్ళు నాగసాధువులు అయ్యారు. అందుకే ఆ జాతరకి స్పెషల్ నాగసాధువులు అయ్యారు కుంభమేళాకి. అక్కడ వచ్చిన ప్రజలకి భోజనాలు, వాటరు ఇలాంటి సదుపాయాలన్నీ ఏమైనా కల్పిస్తున్నారా, లేదంటే ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సిందేనా? ఎలా ఉంది అక్కడ వాతావరణం? అక్కడ ఉన్న సాధువులు, వారి పరిషత్ సంఘములు అన్నీ ఏకమై విరివిరిగా అందరూ అన్నదానాలు చేస్తున్నారు. సాధువులంతా కలిసి ప్రజలకి తగిన సౌకర్యాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ వెళ్ళి వచ్చే విషయంలో ఒక 1-2 అవర్స్ ట్రాఫిక్ వల్ల కానీ మిగతా ఏ అంశాలతో ఇబ్బంది లేదు. అక్కడ అన్ని విషయాలు కూడా సులభతరంగానే ఉన్నాయి. వెళ్ళి రావడం కూడా సులువుగానే అవుతుంది. ఇప్పుడు సుమారు రైల్వే స్టేషన్ నుంచి కానీ అక్కడికి వెళ్ళడానికి మామూలుగా పట్టే సమయం కన్నా చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఎంత సమయం పడుతుంది? మామూలుగా 1 అవర్ టైం నడవడానికి వెళ్తుంది. ఎందుకంటే 5-6 కిలోమీటర్స్ జర్నీ నడవడం ఉంటుంది, వాకింగ్ డిస్టెన్స్. కోట్ల మంది వస్తున్నారు కాబట్టి ఎవరి రూట్స్ వాళ్ళకి వాకింగ్ డిస్టెన్స్ 5 కిలోమీటర్స్. వెహికల్స్ లో దగ్గర దాకా వెళ్ళే అవకాశం, వెహికల్స్ అన్ని దూరమే పార్కింగ్ యార్డ్ లో ఉంటాయి. వెహికల్స్ దగ్గర నుంచి బస్సులు వెళ్తాయి. బస్సులు కొన్ని స్పెషల్ బస్సులు నేరుగా ఆ సంఘం దగ్గరలో ఆపే విధంగా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. అయితే ఇప్పుడు నేను మొన్న ఒక వీడియోలో చూశాను, 7 అడుగుల ఉన్న ఒక అతను ఋషి వచ్చాడు అని చెప్పి. అలాంటి వాళ్ళు నిజంగా ఎవరైనా వచ్చారా? ఇవన్నీ వ్యూస్ కోసం ఇలాంటివి చెప్పడం జరుగుతుందా? మనం ఈ మానవ జీవితంలో అన్ని అంశాలు పొందిన వాళ్ళు ఉంటారు. కొంతమంది పొడుగుగా, కొంతమంది పొట్టిగా, కొంతమంది అందంగా, కొంతమంది వికారంగా, భయంకరంగా, అన్ని రూపాల్లో ఉన్న యోగులు అక్కడ ఉన్నారు. అంటే బాగా చదువుకొని అవన్నీ వదిలిపెట్టి అలా కూడా వచ్చిన వాళ్ళు అలా ఉన్నారు. జన్మకాంక్షలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, సేవ చేద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలుసుకుందామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, అసలు దేవుడు అంటే ఉంటదా, పవర్ ఉంటదా ఉండదా అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సకల ఇప్పుడు మన ధర్మంలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో అన్ని ప్రశ్నలను అక్కడ మనం సంబంధించి చూసుకోవచ్చు, కనిపిస్తారు. అన్ని విధాలుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సర్వము సంఘటితంగా నడిపించింది కుంభం. అందుకే అది కుంభమేళా అయింది. ఇప్పుడు ఈ సాధువులు వీళ్ళంతా మామూలు ప్రజలతో మాట్లాడడం జరుగుతుందా? జరుగుతుంది. ఎవరికైతే వారు చూడంగా ఎవరికైతే రుణం ఉందనుకుంటారో వారితోనే మాట్లాడతారు. వాళ్ళకి అనిపిస్తే మాట్లాడతారు. కుదిరితేనే కదా ఏదైనా జరిగేవి. అవును. ఇప్పుడు ఈ అఘోరాలు అక్కడికక్కడే ఏదో మ్యాజిక్ చేసినట్టుగా రుద్రాక్షలు ఇవ్వటం ఇలాంటివి చేస్తుంటారు. అది ఇప్పుడు సైంటిస్టులు ఎట్లయితే కొన్ని సైన్స్ పరికరాలను చూపిస్తూ అట్రాక్ట్ చేస్తారో, మన గురువులు కూడా ఆ కనికట్ల ద్వారా మేము ఇవన్నీ పంచభూతాలన్నీ మేము కంట్రోల్ చేయగలం. అర్థమైందా? ఈ పంచభూతాల అన్నిటినీ మేము కంట్రోల్ చేయగలం, శ్రేయస్కరంగా మేము మార్చగలమని నిరూపించుకోవడం కోసం ఆ విద్యా విన్యాసాలను చూపిస్తారు. అవన్నీ విద్యా విన్యాసాలు, మహిమలను, మహిమాన్వితమైన మ్యాజిక్స్ అవన్నీ చూపిస్తారు. చూపించాలి కూడా. ఎందుకంటే సైన్స్ వాళ్ళకే తెలుసు ఇవన్నీ, వీళ్ళకి తెలియదు అని ఒక అపవాదం ఉంది. వాళ్ళు అన్ని జగమంతా వాళ్ళు కనిపెట్టి ఉన్నారు అని వాళ్ళ విద్యా విన్యాసాల ద్వారా మనకు చూపిస్తారు. ఇప్పుడు అగ్నిని నుదుట నుంచి తీస్తున్నారు అక్కడ అఘోరాలు, ఆ చేతిలో నుంచి ఆ నీటి దారాలను తీస్తున్నారు, రుద్రాక్షలను, మహిమాన్వితమైనటువంటి విద్యలను వాళ్ళు ప్రదర్శిస్తున్నారు, మేల్కొల్పుతున్నారు. సైంటిస్టులకే కాదు, మాకు కూడా మొత్తం తెలుసు, జగమంతా మాకు తెలుసు అని సవాలు విసురుతున్నారు వైజ్ఞానిక ప్రపంచానికి నాగసాధువులు. అలా చూడండి. ఇప్పుడు మీరు ఎలాగూ వెళ్ళొచ్చారు,
వెళ్ళని మాలాంటి వాళ్ళకి అక్కడ విషయాలు చెప్పాలి అంటే ఏం చెప్పొచ్చు? నాకు కొద్ది మంది గుర్తున్నారు నేను వెళ్ళినప్పుడు, వాళ్ళ కష్టాలు గుర్తొచ్చినాయి. వాళ్ళ కోసమని ఒక చెంబు నీళ్ళు నేను వాళ్ళ కోసమని వాళ్ళ పేర్లు చదువుకొని తీసుకొచ్చుకున్నాను. అలాగే వాళ్ళు ఎవరైతే వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి తెప్పించుకోవచ్చు. తెప్పించుకుంటే ఇంటికి వెళ్ళేసి ఆ నీళ్ళను స్పర్శిస్తే అది ఎంతో మనల్ని కదిలించేటువంటి స్పర్శగా భావించాలి. ఇప్పుడు అంత తెలుసుకునేది ఒక రోజు, ఆ తెలుసుకున్న దాన్ని గెలుపుగా మార్చుకునేది ఒక రోజు. చదువుకోవడానికి 20 ఏళ్ళు పడుతుంది, సాధించడానికి ఒక్క పరీక్ష చాలు. ఇంత చదువుకునేది అంతా 20 ఏళ్ళు పోతే కలెక్టర్ అవ్వడానికి ఒక్క పరీక్షతో అయిపోతున్నారు. ఒక్క పరీక్షతో 80 ఏళ్ళ డబ్బుని, అధికారాన్ని, పేరు అన్ని తెచ్చుకుంటున్నారు. సాధ్యం అవుతాయి, తెచ్చుకోవచ్చు. అలా వాళ్ళు స్పర్శిస్తారు. ఆ వాటర్ని తెచ్చి ఆ శ్రేష్ఠ గంగని వాళ్ళ ద్వారా తీసుకొని చల్లుకోండి. మీ అందరి పాపాలు తెలిసి చేసినా తెలియక చేసినా క్షమించబడతాయి. మళ్ళీ పాపములు చేయకోకుండా ధర్మాన నిలబడి మీరు బతకండి, మీ పిల్లల్ని కూడా బతికించండి. ఇప్పుడు మీరు చేసే ధర్మము మీ పిల్లలకు కూడా అంటుతుంది. వాళ్ళు కూడా సరైన రీతిలో ధర్మపక్షాన్ని నడుస్తారు. మీరే పాపం ఇప్పుడు ప్రజలు పాపం చేసిన వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా పాపం చేయడం తప్పేం కాదని పాపాలు చేస్తుంటారు. వీడు సగం తప్పు చేస్తే వాళ్ళు పూర్తి తప్పు చేసి వస్తారు. కాపాడండి అంటారు లాస్ట్కి వచ్చి. ముందే తెలుసుకొని మనము ఆనందాన్ని అనుభవించాలి, వారి ఎదుటోరికి కూడా ఆనందాన్ని పంచాలి. మనము భోజనం తినాలి, వారిని కూడా తినేలా చేయాలి. అంతేగాని వాడి భోజనాన్ని మనం గుంజుకోవద్దు. మనం ఎంత తిన్నా అరిగేంత వరకే, అరగని తిండి మనకొద్దు, అది ఇచ్చేయండి. సమిష్టిగా పంచుకొని ఈ ప్రాంతాన్ని రక్షించండి. దానికోసం నాగసాధువులు అక్కడ కుంభమేళాలో చెప్పేదంతా జీవిత పరిత్యాగం గురించే. త్యాగం చేయడము, ఇవ్వడము, తీసుకోవడము, అన్ని జీవిత జన్మతర అంశాలన్నీ అక్కడ నాగసాధువులు అందరూ కలిసి తెలుసుకుంటూనే ఉంటారు. అవి ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలు లాంటివి అది జరుగుతాయి. 45 రోజులు జరుగుతూనే ఉంటాయి. అందులో కొద్ది మంది మేల్కొంటారు. ఈ కుంభమేళాలో దాదాపు ఓ 10,000 మంది సాధువులైనా మేల్కొంటారు. సత్పురుషులు ఓ 10,000 మంది అయినా సత్పురుషులు కాగలరు. వాళ్ళు మరొక తరాన్ని వాళ్ళు మార్చగలిగే శక్తి వాళ్ళకు వస్తుంది. అందరి లోక సమస్త సుఖినో భవంతు. ఇప్పుడు ఈ మొదలైనటువంటి ప్రయాణం ప్రజలకు ఇప్పుడే చేరువ అవ్వడం జరిగింది. చాలా కాలం ఆగిన తర్వాత, అంటే మా విద్య కానీ అది కానీ అన్ని రహస్యంగా జరిగిపోయాయి. ఇక నుంచి ప్రజల పక్షాన, నా పక్షాన కానీ ప్రజల పక్షాన కానీ ధర్మంగా నడుచుకుంటూ అందరి చేతి కోసం మేము ఇస్తాము. అందరూ కూడా వివిధ కార్యక్రమాలు కానీ ఇవి కానీ అందరూ కూడా వివిధ అంశాలను కూడా తెలియజేయవచ్చు. ధర్మాన్ని స్థాపన కోసం మనం మాట్లాడుతున్నాం ఇరువురం. ఆ అధికారం నిన్ను కూడా బాగు చేయాలి, నిన్ను కూడా నువ్వు అనుకున్నవి జరగాలి. ప్రేక్షకులు కూడా వింటున్నటువంటి ఇప్పుడే పరిచయం జరిగింది, వారికి కూడా మన యొక్క జీవిత కాంక్షలు వారికి కూడా ఉంటాయి. వాళ్ళు కోరుకున్నవి కూడా వాళ్ళకి జరగాలి. సమిష్టి కృషితో సమస్తం లోక సుఖినో భవంతు అన్నట్టుగా, లోక సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా అందరూ బాగుండాలి. మన యొక్క ఈ చర్చలు కానీ ఇవి కూడా ఆ దేవుడు అలా ఆశీర్వదించాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఆశీర్వదించాలి. అందరికి కూడా ఉపయోగం కావాలని కోరుకుంటూ ఓకే, నమస్కారం. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. దాంతోపాటు మహాకుంభమేళా జరుగుతోంది, దానికి సంబంధించిన విషయాలు, అక్కడికి వెళ్ళొచ్చిన మీరు మాకు టైంని కేటాయించి మాతో మాట్లాడడం అనేది నిజంగా మేమందరం చేసుకున్న అదృష్టంగానే భావిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదములు, అందరికీ ధన్యవాదములు.